హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ప్రీవియస్గా చేసిన హారర్ మూవీస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 అయితే చేస్తున్నాం. సో ఇంకా బెటర్ రీసెర్చ్తో బెటర్ మూవీస్ అయితే తీసుకొచ్చాం ఈ వీడియోలో అయితే. సో ఇంక వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎ స్మాల్ నోట్ పాయింట్ ఈస్, ఈ వీడియోలో చెప్పే మూవీస్ చాలా డిస్టర్బింగ్గా క్రీపీగా అయితే ఉండొచ్చు. సో సెన్సిటివ్ పీపుల్ అయితే మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయండి ఈ మూవీస్ని అయితే. సో ఇంక వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఫిలిం వచ్చేసి హార్వీ స్టోరీ. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ పార్టీ అయిపోయిన తర్వాత ఏదో చేద్దామని ఒక ఓల్డ్ హోటల్కి అయితే వెళ్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంట్రా అంటే అక్కడ ఒక దారుణమైన పిశాచ్ ఉంది, వీళ్ళందరినీ దారుణంగా చంపేస్తుందని తెలియదు. అసలు ఈ మూవీయే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో ఉండే హారర్ సీన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ కానీ, మీరు కానీ ట్రూ హారర్ ఫిలిం లవర్ అయితే మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సీన్స్ని కానీ విజువల్స్ని కానీ. అంతా బాగానే ఉంది. మూవీ ఎక్కడ చూడాలరా అంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్లో ఉంది, డెఫినెట్లీ చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీని అయితే నైట్ టైం అయితే అవాయిడ్ చేయండి, మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు, దాని తర్వాత నాకు సంబంధం లేదు. అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ టాక్ టు మీ. ఈ మూవీ ఏంట్రా అంటే అసలు మూవీయే డిఫరెంట్గా అయితే ఉంటుంది. జోనర్ అయితే మనకైతే కొంతమంది పిల్లలు అయితే ఒక హ్యాండ్ ద్వారా గోస్టులతో అయితే మాట్లాడుతూ ఉంటారు. సో ఇనీషియల్గా బాగానే ఉంటుంది, బట్ పోను పోను దోలు తీర్చేస్తుంది. అసలు ఈ గోస్టులు ఏంటి, హ్యాండ్తో మాట్లాడడం ఏంటి, కాన్సెప్టే కొత్తగా ఉంది కదా. అందుకే ఈ మూవీ చూడండి, అసలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ ఫిలిం అయితే. హారర్ ఫిలిమ్స్ని ఒక కొత్త వేలో ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ నేమ్ లాస్ట్లో చెప్తా, ఫస్ట్ అయితే స్టోరీ లైన్ అయితే వినండి. ఏడా రెహమాన్ అనే ఒక అమ్మాయి అయితే ఒక సీక్రెట్ జైలుకి అయితే ఆఫీసర్లా వస్తుంది. సో అట్ ది సేమ్ టైం అక్కడికి ఒక ఖైదీ కూడా వస్తాడు. సో ఇక్కడే మనకి అసలైన హారర్ సీన్స్, ఆ కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ఖైదీలో ఉన్న ఆత్మ ఒక్కొక్కరిని ఎంత దారుణంగా చంపుతుందంటే లిటరలీ యూ కాంట్ ఇమాజిన్ దట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ నేమ్ ఇచ్చేసి గోల్డ్, డెఫినెట్లీ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ ద రిచువల్. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్తారు హైకింగ్ కోసం. సో అక్కడ వీళ్ళని ఎవరో ఫాలో అవుతున్నట్టయితే అనిపిస్తుంది, బట్ తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. సో మూవీ మొత్తంలో కూడా ఒక భయంకరమైన మిస్టీరియస్ థింగ్ అయితే కనుక్కుంటారు. ఆ మిస్టీరియస్ థింగ్ మీరు తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ మూవీని అయితే చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ వీకెండ్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ ఫిలిం, ట్రస్ట్ మీ. మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీకు డెఫినెట్లీ నేను చెప్పే మూవీస్ అయితే నచ్చుతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిలిం, ద డే షిఫ్ట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యూనిక్ ఫిలిం, కంప్లీట్గా హారర్ మాత్రమే కాదు, ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ అండ్ వ్యాంపైర్స్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మూవీలో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో మీరు విజువల్స్ కోసమన్నా ఈ ఫిల్మ్ అయితే డెఫినెట్లీ చూడొచ్చు. అట్ ది సేమ్ టైం హారర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్, కొంతమంది అయితే వ్యాంపైర్స్ దంతాలను అయితే అమ్ముకుంటూ ఉంటారు. సో దాని రిలేటెడే ఈ మూవీ మొత్తం కూడా. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ ఫిలిం. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిలిం, ద విచ్. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ ఆఫ్ దిస్ ఫిలిం, ఒక ఫార్మర్ తన ఫ్యామిలీతో అయితే ఉన్న ప్లేస్ నుంచి వెకేట్ చేసి ఫారెస్ట్లోకి అయితే వచ్చి అయితే బ్రతుకుతుంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీ ఉన్న చిన్న కిడ్ అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ అయితే మిస్ అయిపోతుంది. సో తనని వెతుక్కుంటూ తన బిగ్ బ్రదర్ అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్తాడు. సో దీని తర్వాత ద మెయిన్ స్టోరీ విల్ స్టార్ట్స్. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఫిలిం ఒక కైండ్ ఆఫ్ ఓల్డ్ వర్షన్ లాగా అయితే ఉంటుంది కరెంట్ జనరేషన్లో కంపేర్ చేస్తే. సో ఆ కైండ్ ఆఫ్ యూనిక్గా అయితే ఉంటుంది. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ఫిలిం. అండ్ వన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ బ్లాంక్ ఫోన్. ఈ ఫిలిం చాలా డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉంటుంది. టైటిల్లో ఉన్నట్టే ఒక కిడ్నాపర్ అయితే ఒక బాబుని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో అయితే పెట్టేస్తాడు. అండ్ ఆ రూమ్లో మనకి ఒక టెలిఫోన్ అయితే ఉంటుంది. సో అది మనకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే రింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే అసలు ఆ టెలిఫోన్ అయితే అసలు ఏ వైర్కి కూడా కనెక్ట్ అయి ఉండదు. అసలు వైర్కే కనెక్ట్ అవున టెలిఫోన్కి కాల్ ఎవరు చేస్తున్నారు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సో మీరు ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ చాయిస్. ఈ ఫిలిం మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వద్దు ఈ ఫిలింని. అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ హాల్. మీరు కానీ ఒక కైండ్ ఆఫ్ హారర్ ప్లస్ ఫిక్షనల్కి ఫ్యాన్ అయితే మాత్రం ఈ మూవీ డెఫినెట్లీ మీకు బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ స్టోరీ లైన్ గురించి నేను ఎక్కువైతే రివీల్ చేయను, బట్ ఈ మూవీ గురించి షార్ట్గా చెప్పురా అంటే, కొంతమంది ప్యాసింజర్స్ అయితే నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక ట్రైన్లో అయితే. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫారెస్ట్లో అయితే అయిపోతుంది ట్రైన్. సో దాని తర్వాత మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వెరీ స్మాల్ ఫిలిం, జస్ట్ 1.5 hour మాత్రమే ఉంటుంది. బట్ మీరు ట్రై చేస్తే మాత్రం మీకు డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది ఈ ఫిలిం అయితే. సో ప్రైమ్లో అయితే అవైలబుల్లో ఉంది. డోంట్ మిస్ దిస్ ఫిలిం. డెఫినెట్లీ మీరు ఈ వీకెండ్కి ఈ మూవీ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ మన లిస్ట్లో ద ఫైనల్ ఫిలిం ఈజ్ ఫ్రెష్. ఈ మూవీ కొంచెం తేడాగా కొంచెం కొత్తగా అయితే ఉంటుంది, బట్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఈ ఫిలిం, అది నాది గ్యారంటీ. సో వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక అమ్మాయి అయితే తన డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ అయితే కలుస్తుంది. సో తనే తన హస్బెండ్ అయితే బాగుంటుంది అయితే అనుకుంటుంది ఆ అమ్మాయి అయితే. బట్ అసలు అతడు ఎలాంటి వాడు, అసలు ఏం చేస్తాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నాకైతే ఇనీషియల్గా చూసినప్పుడు కొంచెం కొత్తగా, అయ్యమ్మ ఏంట్రా ఇది అన్న ఫీల్ అయితే వచ్చింది. సో మీకు కూడా డెఫినెట్లీ అదే ఫీల్ అయితే వస్తుంది ఈ ఫిలిం చూసిన తర్వాత. సో అది గైస్, ఇప్పుడు దాకా మనం చెప్పిన మూవీస్లో మీరు ఏదైనా ప్రీవియస్గా చూసున్నా, లేకపోతే ఈ వీకెండ్కి ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ ఈ వీడియో కానీ ఇక్కడ దాకా చూసి బాగానే చెప్పాడు రా వీడు, మంచి ఫిలిం సజెస్ట్ చేశాడు అన్న ఫీల్ వస్తే మాత్రం చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.